అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ చిన్న వీడియో యొక్క సారాంశం ఏంటంటే, నేను ఆల్రెడీ గతంలో ఒక 2 వీడియోస్ చేస్తూ వచ్చా. ఈ ఏపీపీఎస్సి సిడిపిఓ నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు, అదే మాదిరిగా సూపర్వైజర్ గ్రేడ్ 1కి సంబంధించి కావచ్చు, ఇంకోటి మనకు చిల్డ్రన్ హోమ్స్, ఈ 3 ఉద్యోగాలకు సంబంధించి 2023లోనే సుమారుగా 243 ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రకటన ఇచ్చి, ఆ ప్రకటన ద్వారా మెడికల్ బోర్డు ఎగ్జామ్ కండక్ట్ చేయమని చేసింది. సరే, ఆ మెడికల్ బోర్డు ఎగ్జామ్ కండక్ట్ చేయమని ఇవ్వడం ద్వారా కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం, కోర్టులో ఆ కేసు పెండింగ్ లో ఉండగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి రాలేదు. మళ్ళా ఈ మధ్య కాలంలో మనకు త్వరలోనే ఈ ఏపీపీఎస్సి ద్వారా గతంలో మెడికల్ బోర్డు ఎగ్జామ్ కండక్ట్ చేయమని ఇవ్వడం ద్వారా ఆ ఎగ్జామ్ మెడికల్ బోర్డు కండక్ట్ చేయడం ఇష్టం లేక చాలా మంది కోర్టును ఆశ్రయించడం. ఇక మెడికల్ బోర్డు కండక్ట్ చేయకపోతే ఎవరు చేయాలి? ఏపీపీఎస్సి చేయాలి. కాబట్టి ఆల్రెడీ ఏపీపీఎస్సి గతంలో ఈ సూపర్వైజర్ గ్రేడ్ 1కు సంబంధించి 2018లో కానీ 2021లో కానీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. దానికి సంబంధించిన సిలబస్ కూడా మీకు ఉంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఒక స్టాండర్డ్ పుస్తకాలు, ఈ సిడిపిఓ సిలబస్ మొత్తం 3 భాగాలు ఉంటాయి. 3 భాగాల్లో మొదటి భాగం ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కు సంబంధించి 50 మార్కులు ఉంటాయి. రెండవ భాగం వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్, ఇది ఒక 50 మార్కులు ఉంటుంది. మూడో భాగం వచ్చేసి సోషల్ వర్క్, ఇది ఒక 50 మార్కులు ఉంటుంది. మామూలుగా జనరల్ స్టడీస్ పేపర్ 150 మార్కులు. ఇక్కడ కింద ఉండే కామన్ పేపర్ అందరికీ, ఎవరైనా అప్పుడు సోషియాలజీ చదివినా, సోషల్ వర్క్ చదివినా, సోషల్ సైన్స్ చదివినా, హోమ్ సైన్స్ చదివినా, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదివినా, అప్లైడ్ న్యూట్రిషన్ చదివినా, ఏ కోర్స్ చదివినా కానీ అందరికీ కామన్ పేపర్ ఆ పేపర్ మనకు హోమ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. హోమ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనే పేపర్ అనేది అందరికీ కామన్ పేపర్. దీంట్లో 3 భాగాలు: ఫుడ్ అండ్ న్యూట్రిషన్, చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ వర్క్. అక్కడ 50, అక్కడ 50, అక్కడ 50, 3 50. అయితే సూపర్వైజర్ గ్రేడ్ 1కు సంబంధించేమో జిఎస్ 150 ఉంటుంది, హోమ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ 150 ఉంటుంది. సిడిపిఓకు మాత్రం జిఎస్ 150 ఉంటుంది, హోమ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఏమో 300 మార్కులకు ఉంటుంది. అంటే 150 బిట్లే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. కాబట్టి దాని వివరాలు మొత్తం నేను ప్రతిరోజు మీకు తెలియపరుస్తున్నాను. రెగ్యులర్ గా ఏదో ఒక సిలబస్ ని మీకు ప్రతిరోజు ఏదో కొంత సిలబస్ మీకు పరిచయం చేస్తూ వస్తాను. ఇక్కడ మొత్తం 3 భాగాలు. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో మొత్తం మనకు 5 చాప్టర్స్ ఉంటాయి. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో 5 చాప్టర్స్ ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ లో 7 చాప్టర్స్ ఉంటాయి. సోషల్ వర్క్ లో 6 చాప్టర్స్ ఉంటాయి. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో 5 చాప్టర్స్. ఇంకోటి మనకేంటి, చైల్డ్ డెవలప్మెంట్ లో 7 చాప్టర్స్, సోషల్ వర్క్ లో 6 చాప్టర్స్. ఇట్లా మనకు 3 భాగాలుగా ఉంటాయి. ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అదే మాదిరిగా చైల్డ్ డెవలప్మెంట్, ఇంకోటి సోషల్ వర్క్. ఇక్కడ దీనికి 50, దీనికి 50, దీనికి 50. సో నేను ఇక్కడ దీంట్లో 5 చాప్టర్స్, దీంట్లో 7 చాప్టర్స్, దీంట్లో 6 చాప్టర్స్. ఒక్కొక్క చాప్టర్ అంటే ఒక్కొక్క చాప్టర్ గురించి మేము డిస్కస్ చేస్తూ వస్తాను మీకు నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మనం ఏం చేస్తాము, ఈ చైల్డ్ డెవలప్మెంట్ కు సంబంధించిన 7 చాప్టర్స్ లో ఒక చాప్టర్ పాపులేషన్ ఎడ్యుకేషన్. పాపులేషన్ పాలసీస్, ఎడ్యుకేషన్ కాదు, పాలసీ. ఏమంటారు దీన్ని? జనాభా విధానం అని చెప్పంటాం. జనాభా విధానం. ఎక్కడ జనాభా విధానము? అంతర్జాతీయ స్థాయిలో జనాభా విధానం, అంతర్జాతీయ స్థాయిలో జనాభా విధానం, జాతీయ స్థాయిలో జనాభా విధానం, రాష్ట్ర స్థాయిలో జనాభా విధానం. ఇది ఒక టాపిక్ మనకు. ఈ చైల్డ్ డెవలప్మెంట్ లో 7 చాప్టర్స్ లో ఒక చాప్టర్ జనాభా విధానము. ఈ జనాభా విధానానికి సంబంధించి మనం ఏం చదవాలి అంటే,
ముందు సిలబస్ ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా కానీ ఈ సిడిపిఓ నోటిఫికేషన్ కోసం కావచ్చు, లేకపోతే సూపర్వైజర్ గ్రేడ్ 1 కోసం కావచ్చు, లేకపోతే చైల్డ్ హోమ్స్ లో పోస్టుల కోసం కావచ్చు, సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మీకు ఇచ్చిన సిలబస్ పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. సిలబస్ ను 1కి 2 సార్లు చదవాలి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఈ చైల్డ్ డెవలప్మెంట్ కు సంబంధించి, ఓకేనా, చైల్డ్ డెవలప్మెంట్ కు సంబంధించి ప్రధానంగా మీరు గమనిస్తూ వచ్చారు ఏమేమి సిలబస్ ఉంది. చైల్డ్ డెవలప్మెంట్ లో మొత్తం 7 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 7 చాప్టర్స్ లో ఒక చాప్టర్ మనకేంటి, జనాభా విధానం. జనాభా విధానం, ఈ జనాభా విధానంలో మనం ఎలా చదువుకోవాలి, జనాభా విధానాన్ని ఎలా చదువుకోవాలి మనము అంటే అంతర్జాతీయ స్థాయిలో జనాభా విధానాలు ఏంటి, జాతీయ స్థాయిలో జనాభా విధానాలు ఏంటి, రాష్ట్ర స్థాయిలో జనాభా విధానాలు ఏంటి. సో కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, జనాభా విధానాలు అనే ఈ టాపిక్ లో మనకు ముందు సిలబస్ లో ఏమి ఇచ్చాడో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. సిలబస్ లో ఏమి ఇచ్చాడు మనకు, అంతర్జాతీయ స్థాయిలో జనాభా విధానాలు, జాతీయ స్థాయిలో జనాభా విధానాలు, రాష్ట్ర స్థాయిలో జనాభా విధానాలు. సో ఈ జనాభా విధానం అంటే ఏంటి, జనాభా విధానానికి సంబంధించిన జనాభా విద్య, ఈ జనాభా విద్య యొక్క ఉద్దేశం ఏంటి, అదే మాదిరిగా జనాభా విద్య యొక్క లక్ష్యాలు ఏంటి, ఓకేనా, అట్లా మనం ఒకసారి స్టడీ చేసుకోవాలి. ఈ జనాభా విద్యకు సంబంధించి లేకపోతే జనాభా విధానానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన కార్యక్రమాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1970లో తీసుకుంటే ఆసియాలో మొట్టమొదటిసారిగా యునెస్కో అనే సంస్థ ఏం చేసింది, మొత్తానికి జనాభా విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించింది. యునెస్కో ఆ జనాభా విద్యా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది, 70లో ప్రారంభించిన తర్వాత 1976లో భారతదేశం తొలిసారిగా జనాభా విధానాన్ని, ఇదేంటి అంతర్జాతీయ స్థాయిలో జనాభా విద్యకు సంబంధించి, జాతీయ స్థాయిలో జనాభా విద్యకు సంబంధించి 1976లో జాతీయ జనాభా విద్య కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రారంభించారు. తర్వాత 2000లో తిరిగి మళ్ళా జనాభా విద్యా కార్యక్రమాన్ని మరొకసారి ప్రారంభిస్తూ వచ్చారు. ఇది నూతన జనాభా విద్యా కార్యక్రమం. ఈ జనాభా విద్యను మనం జనాభా విధానంలో ఏమేమి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ నియంత్రణ ఎలా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు, మొదటి ప్రణాళికలు ఎలా ఉంది, రెండవ ప్రణాళికలు ఎలా ఉంది. సో అక్కడ కుటుంబ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాత్ర ఏంటేంటి, ఇట్లా మనము ఈ చైల్డ్ డెవలప్మెంట్ అనే ఈ టాపిక్ లో, ఈ చైల్డ్ డెవలప్మెంట్ అనే ఈ యొక్క యూనిట్ లో మొత్తము 7 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ 7 సబ్ టాపిక్స్ లో ఒక సబ్ టాపిక్ మనకు జనాభా విధానం. ఈ జనాభా విధానం అనేది అంతర్జాతీయ స్థాయిలో జనాభా విధానం మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, దానికి సంబంధించిన స్టాండర్డ్ అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనకు అంతర్జాతీయ స్థాయిలో యునెస్కో ఆధ్వర్యంలో యుఎన్ఓ పాపులేషన్ ఫండ్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఈ యుఎన్ఓ పాపులేషన్ ఫండ్ అనే సంస్థ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏం చేస్తుంది, జనాభా విధానం పైన కృషి చేస్తుంది. యునెస్కో పాపులేషన్ ఫండ్ యొక్క ప్రత్యేకత ఏంటి, దాన్ని ఎప్పుడు ప్రారంభించారు, యునెస్కో పాపులేషన్ ఫండ్ యొక్క సర్వే ప్రకారం ప్రజెంట్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు ఏంటి, ఇవన్నీ ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ వస్తాం. ఏది అంతర్జాతీయ స్థాయిలో. జాతీయ స్థాయిలో జనాభా విధానాలు ఏంటి, ఎప్పుడెప్పుడు వచ్చినవి, అవి స్టాండర్డ్ సిలబస్. దీనికి సంబంధించిన అప్డేటెడ్ సిలబస్ ఏంటి, జాతీయ స్థాయిలో జనాభా విధానం పైన కృషి చేసే సంస్థలు ఏంటి, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో జనాభా లెక్కలు ఎప్పుడెప్పుడు సేకరిస్తూ వచ్చారు, మరి ఇప్పుడు ఏ జనాభా లెక్కలు సేకరించబోతున్నారు, దీంట్లో ప్రణాళికల వారీగా తీసుకున్న చర్యలు ఏంటి, అవి డిస్కస్ చేసుకుంటాం. ఈ జనాభా విధానాలలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఏం చేస్తారు, మొత్తానికి ఆ పథకాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈరోజు భారతదేశంలో అధిక జనాభా కలిగిన రాష్ట్రాలేంటి, అల్ప జనాభా కలిగిన రాష్ట్రాలేంటి, ఐఎంఆర్ అంటే ఏంటి, ఎంఎంఆర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ జనాభా విధానము అనే యొక్క కాన్సెప్ట్, జనాభా విధానము అనే
ఈ యొక్క యూనిట్ లో మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. సో నా ఉద్దేశం ఏంటంటే నేను ఈ సిడిపిఓకు సంబంధించి కావచ్చు, లేకపోతే సూపర్వైజర్ గ్రేడ్ 1 కు సంబంధించి కావచ్చు, చిల్డ్రన్ హోమ్స్ సంబంధించి ఈ 3 రకాల నోటిఫికేషన్లకు సంబంధించిన 243 ఉద్యోగాల కోసం గతంలో మెడికల్ బోర్డును కండక్ట్ చేయమంటే వద్దన్న వాళ్ళు ఇప్పుడు ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులని ఫిలప్ చేస్తారు అనుకుంటారు. కాబట్టి ఈ కేవలం వీటికి మహిళా అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ క్యాండిడేట్స్. కాబట్టి దీంట్లో కూడా కొన్ని పర్టికులర్, అందరు కూడా కాదు, కొన్ని పర్టికులర్ డిగ్రీలు చేసిన వాళ్ళు, సోషియాలజీ, సోషల్ వర్క్ వాళ్ళు, కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మీకు, ఎందుకంటే ఈ సెకండ్ పేపర్ అనేది అన్ని ఒకే చోట దొరకవు. మీకు సెకండ్ పేపర్ లో ఉన్న సిలబస్ అంతా కూడా ఒకే చోట దొరకదు. ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇది ఒక యూనివర్సిటీలో మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ పద్మావతి మహిళా యూనివర్సిటీలో మాత్రమే ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ని మనకు నిర్వహిస్తూ వస్తున్నాం. చైల్డ్ డెవలప్మెంట్, ఈ మూడు టాపిక్స్ కి సంబంధించి స్టాండర్డ్ సిలబస్ పైన ఐడియా ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ వీటికి సంబంధించి వర్తమాన అంశాలు కూడా మనకు ఐడియా ఉండాలి. ఆ స్టాండర్డ్ సిలబస్ కి వర్తమాన అంశాలను కలుపుకుంటూ మనం ఒక నోట్స్ రూపంలో రెడీ చేసుకొని, నేను ఫస్ట్ మనం ఏం చేయబోతున్నామంటే ఈ యొక్క మొత్తం ఎన్ని చాప్టర్స్, 18 చాప్టర్స్, ఒక్కొక్క చాప్టర్ లో ఏముంది, ఆ చాప్టర్ లో మనం ఏం చదువుకోవాలి అనే అంశాలు మీకు నేను క్లియర్ గా చెప్తాను. చెప్పిన తర్వాత అట్ ది సేమ్ టైం చెప్తూనే ఒకవైపు యూట్యూబ్ లో మీకు ఈ 18 చాప్టర్ల సమాచారం మీకు ఒకవైపు ఇస్తూనే, నేను ఆల్రెడీ మన యాప్ లో మన అక్టోబర్ 2వ తారీఖున ఈ సిడిపిఓ నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు, సూపర్వైజర్ నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు, ఒక కోర్సు కూడా లాంచ్ చేశాం. మీకు ఆ కోర్సుకు సంబంధించిన వివరాలన్నీ తెలియాలంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది. ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకోసం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాం. ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అయిపోండి. ఈ కోర్సుకు సంబంధించిన క్లాసెస్ మనం ఆల్రెడీ హ్యాండిల్ చేస్తున్నాం. ఒకసారి మీరు చూసి ముందు మన యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే రెగ్యులర్ గా మీకు జనరల్ స్టడీస్ తో పాటుగా ఈ హోమ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ పేపర్ ను కూడా క్లాసెస్ రూపంలో మీకు అందిస్తున్నాను. నేను ఒకవైపు యూట్యూబ్ లో మీకు వివరంగా ఏం చదవాలి, ఎలా చదవాలి, మీకు ఆ పుస్తకాలన్నీ ఒక చోట దొరకవు. మేము అన్ని కూడా సేకరించాం. డిఫరెంట్ యూనివర్సిటీల నుంచి అన్ని కూడా సేకరించుకున్న తర్వాతనే నేను కోర్సు లాంచ్ చేస్తూ వచ్చాను. నేను ఈ 18 చాప్టర్లను ఎలా చదవాలో నేను చెప్తాను. అట్ ది సేమ్ టైం ఒకవైపు మీకు యూట్యూబ్ లో చెప్తూనే ఇంకొక వైపు యాప్ల్లో క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి మీరు యూట్యూబ్ లో సమాచారాన్ని వింటూ యాప్ లో ఉండే క్లాసెస్ కూడా వింటూ నోట్స్ రాసుకుంటే మీరు ముందుకెళ్ళడానికి, అందరికంటే ముందు ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఈ సిడిపిఓ నోటిఫికేషన్ కి, సూపర్వైజర్ గ్రేడ్ 1 నోటిఫికేషన్ కి ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. మీకోసము ఆంధ్రణ అకాడమీ ప్రారంభించిన ఈ కోర్సుని ఒకసారి మీకు కావాలి అనుకుంటే ఒకసారి మీరు మన యాప్ ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేయండి. ఈ సిడిపిఓకు సంబంధించిన అప్డేటెడ్ క్లాసు యూట్యూబ్ లో మీరు ఒకసారి చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా వివరంగా తెలియాలంటే మనది ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాము, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి. ఓకే, థ్యాంక్ యూ.